డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలి అనే ఒక చర్చ ఈరోజు ఎందుకు నడుస్తోంది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే ఏమనుకుంటున్నాడు? సగం సీఎం పోస్టు పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాడా? దీన్ని చూసిన ఈ టీడీపీ క్యాడర్ కానీ, మిగతా ఈ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గమనిస్తున్న టీడీపీ సింపథైజర్స్ కానీ, ఆ సగం సీఎం పోస్ట్ ఏదో యువతల పక్కన లోకేష్కి కూడా ఇవ్వాలి అనే ఒక చర్చని తెరపైకి తీసుకురావటం జరిగిందా? పవన్ వ్యవహార శైలి ఎలాగుంది, డిప్యూటీ సీఎం అంటే అసలు ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. మీరు ఈ వీడియోని చివరి దాకా చూసి నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక డిప్యూటీ సీఎం వ్యవహారం వచ్చేటప్పటికి ఒక పోర్ట్ఫోలియో లేని ఒక పదవి డిప్యూటీ సీఎం అనేది. డిప్యూటీ సీఎం అంటే సగం సీఎం పోస్ట్ కాదు. కానీ పవన్ వ్యవహార శైలి కానీ, జన సైనికుల వ్యవహార శైలి కానీ, ఎప్పుడు వాళ్ళు అడుగుతున్నట్టుగానే డిప్యూటీ సీఎం అనే పదవిని పవన్ కళ్యాణ్ సగం సీఎం సీట్ లాగా భావిస్తూ ఉన్నాడు. జన సైనికుల్లోంచి కూడా అదే సగం సీటు పవన్ కళ్యాణ్కి ఇస్తారా అని ఎన్నికల ముందు నుంచే ఈ చర్చ అంతా నడుస్తూ ఉంది. ఇదంతా చూసిన తర్వాత ఆ సగం సీఎం పోస్ట్ ఏదో లోకేష్కి కూడా ఇస్తే బాగుంటుంది కదా. ఈ పవన్ కళ్యాణే ఉత్తినే రెచ్చిపోతూ ఉన్నాడు, ఆయన మాట్లాడే మాటలు టీడీపీకి బాగా ఇబ్బందిగా ఉంటున్నాయి కాబట్టి అవతల పక్కన పవన్ కళ్యాణ్ ఉంటే, ఇదిగో యువతల పక్కన లోకేష్ సరి సమానంగా ఉన్నాడు, సీఎం చంద్రబాబు నాయుడు, ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మరొక డిప్యూటీ సీఎం లోకేష్ అని చూపించుకోవాలని ఈ రోజున టీడీపీ కార్యకర్తలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఇదంతా చర్చ ఎందుకు నడుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలే. సందిట్లో సడేమియా లాగా మొన్న సంక్రాంతి వేడుకలు ఎప్పుడు జరగని మరి ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇంట్లో సంక్రాంతి వేడుకలు పెట్టుకుని అందులో చిరంజీవిని ఒక చమక్కులాగా మెరిపించి, ఇదిగో పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవి మా వైపుగా వస్తూ ఉన్నాడనో, లేకపోతే మేము పవన్ కళ్యాణ్ చిరంజీవి అందరం కలిపి వేరే రాజకీయం ఏదో చేస్తాము అనే ఒక సంకేతాన్ని సంక్రాంతి సందర్భంగా యువతల పక్కనే బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించింది. ఇవన్నీ చూసిన తర్వాత కానీ పవన్ మాట్లాడే మాటలకు కానీ టీడీపీ క్యాడర్ కావచ్చు, సింపథైజర్స్ కావచ్చు, లోకేష్ను కూడా సగం సీఎం చేయాలి, అదే డిప్యూటీ సీఎం అని చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇది ఎంతటికి కారణం ఏమిటి అని అంటే పవన్ కళ్యాణే. మళ్ళీ పవన్ కళ్యాణ్ తనకున్న ఆ డిప్యూటీ సీఎం యొక్క పోర్ట్ఫోలియో ఏమిటో చెప్పడు. దానికి ఉన్న అధికారాలు ఏమిటో ఆయనకు కూడా తెలుసో తెలీదో కానీ ఆయనకున్న మిగతా మినిస్ట్రీలు, పంచాయతీరాజ్ కావచ్చు, మిగతా ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటి మినిస్టర్ నేనని చెప్పుకోడు పవన్ కళ్యాణ్. ఎప్పుడు నేను పంచాయతీరాజ్ మినిస్టర్ నానో, నేను రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నానో, ఇట్లాంటివి ఏది చెప్పడు. నేను డిప్యూటీ సీఎంని అంటే సీఎం తర్వాత నేనే సీఎం, అసలు సీఎంలో సగం పోస్టు నాదే అన్నట్టుగా ఆ వ్యవహార శైలి కనపడటం, విశాఖకి దాకా వెళ్ళి అక్కడ సీజ్ ద షిప్ అని ఒక ఆర్డర్ పాస్ చేసేయటం, అసలు హోమ్ మినిస్టర్ కనుక నేను చేపట్టాల్సి ఉంటుంది, అతను ఎలా చేపడతాడో ఆయనకే తెలియదు. మరి అంటే కూటమిలో ఒక భాగస్వామి అయినందుకు వల్ల పవన్ కళ్యాణ్కి మరొక జనసేన పార్టీ అధినేత కాబట్టి ఆయళ్ళ బలాన్ని మన బలాన్ని వాళ్ళు వాడుకొని అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తారు. దానికి గాను వాళ్ళకి ఇవ్వాల్సిన పదవిలో వాళ్ళకున్న దీని లెక్కల ప్రకారంగా జరుగుతుంది. కానీ సగం సీఎం పోస్టు అని ఎప్పుడు జన సైనికులు అడుగుతున్నది ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశాడు. డిప్యూటీ సీఎం అంటే అది ఎలాంటిది, ఒక బ్రహ్మ పదార్థం, సీఎం తర్వాత సీఎంఏ, అసలు సీఎంలో సగమేనండి అని అనుకునే రకంగా పవన్ కళ్యాణ్ చేస్తే, డిప్యూటీ సీఎం అంటే ఏం లేదు, ఊరికి ఎవరికైనా ఇచ్చి పాడేయచ్చు, అది దానికి వీళ్ళకి ఇవ్వచ్చు వీళ్ళకి ఇవ్వకూడదని ఏం లేదు, దానికి ఏమి మాత్రం ప్రయోజనం ఏమి లేదన్నట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఒకసారి ఒక 5గురికి, ఇంకోసారి ఒక 5గురికి ఇచ్చేసి 10 మందిని డిప్యూటీ సీఎంలను చేసి అవతల పాడేశాడు. యూజువల్గా డిప్యూటీ సీఎం ఏం చేస్తాడు అనంటే, సీఎం లేని సందర్భాల్లో ఏదైనా కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చి కేజ్రీవాల్ని మొన్న అరెస్ట్ చేసినప్పుడు ఆయన సీఎంగా ఉండే జైలుకి వెళ్ళి ఆ తర్వాత వేరే వాళ్ళని సీఎం చేశాడు. బయటకు వచ్చిన తర్వాత హేమంత్ సోరెన్ అయితే రాజీనామా చేసి వేరే వాళ్ళని సీఎం చేసి వెళ్ళాడు. కానీ కొన్ని విపత్కర పరిస్థితులు వస్తాయి.
ఏదో ఆరోగ్యం బాగలేక ఈ సీఎం ఒక 2 నెలలో 3 నెలలో మరి విదేశాలు వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఈ డిప్యూటీ సీఎం పనికొస్తాడు. క్యాబినెట్ మీటింగులు పెట్టడానికి కానీ అసెంబ్లీలో అడ్రస్ చేయడానికి కానీ డిప్యూటీ సీఎం యాక్టింగ్ సీఎం లాగా పనిచేస్తాడు. అంతే తప్ప సీఎం ఉండగానే సగం సీఎం సీటు డిప్యూటీ సీఎంది కాదు. కానీ పవన్ వ్యవహార శైలి ఇలా కనిపించటం మూలాన మిగతా సగం సీటు ఉంది కదా, ఆ సగం సీఎంని లొకేషన్ చేయండి అని ఈ రోజున టీడీపీ క్యాడర్ కోరుకుంటుంది. ఇలాంటి ఒక చర్చ మీద చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా కూడా ఈ డిప్యూటీ సీఎం అనే దాని గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. అంటే మరి యువతల పక్కన అటు జనసేనలో పవన్ కళ్యాణ్ అయితే, ఇటు టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత మరి లోకేషే ఇక తర్వాత పగ్గాలు చేపట్టాల్సింది. ఆల్రెడీ ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారంగా టీడీపీలో పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలు కావచ్చు, మిగతా అన్ని పార్టీ వ్యవహారాలన్నీ లోకేషే చూస్తున్నాడు. అయినా కూడా ఆయనకి మినిస్ట్రీ ఇచ్చినా కూడా ఒక్కటి మిస్ అయింది, ఒక్కటి తక్కువైంది పుష్ప అన్నట్టు ఈ డిప్యూటీ సీఎం లోకేష్కి తక్కువైంది కాబట్టి అది కూడా ఇచ్చి ఫుల్ఫిల్ చేసేస్తే అటు పవన్ కళ్యాణ్ అయితే ఇటు లోకేష్ ఉన్నాడు అనే ఒక లాంటి భావాన్ని ప్రజల్లోకి తీసుకురావాలనేది ఈ రోజున టీడీపీ క్యాడర్ కోరుకుంటుంది. పవన్కి ధీటుగా ఇక్కడ లోకేష్ ఉన్నాడని చూపించాలనే ఒక భావన టీడీపీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ నెలకొని ఉండటం సర్వసాధారణమైపోయింది. దీనికి కారణం మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలే. పవన్ కళ్యాణ్ నేను డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటూ ఆయన యాక్ట్ చేస్తున్న విధానం, తిరుపతి స్టాంపేడ్ అప్పుడు కావచ్చు, లేకపోతే సీజ్ ద షిప్ అప్పుడు కావచ్చు, నేను హోంమంత్రిని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటే జాగ్రత్త అని ఆర్డర్ పాస్ చేసినప్పుడు, ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తి మరొక మినిస్ట్రీ గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతూ నేను తీసుకోవాల్సింది ఉంటుంది అని అంటే, యాక్చువల్గా పవన్ కళ్యాణ్కు ఉన్న ఈ మినిస్ట్రీలు కానీ వీటన్నిటికంటే కూడా హోమ్ మినిస్టరే ఎక్కువ. గతంలో మనం చూసుకున్నామంటే ఈ డిప్యూటీ సీఎంని మెయిన్ పోర్ట్ఫోలియోస్ అయిన హోమ్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇచ్చేవాళ్ళు. సీఎం తర్వాత బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ ఎక్కువ ప్రభావం చూపించేవి కానీ ఈ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అని. అందుకని ఆల్మోస్ట్ ఆల్ సీఎం అంత ఉన్న వ్యక్తిని ఈ ఫైనాన్స్ మినిస్టర్నో హోమ్ మినిస్టర్నో చేస్తారు. కాబట్టి డిప్యూటీ సీఎం కూడా వాళ్ళకే ఇస్తారు. ఇదంతా కాకుండా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వటం మూలాన ఈ రోజున ఈ గొడవ అంతా వచ్చి కూర్చుంది. దీంతో ఒక పక్కన లొకేషన్ కూడా పవన్తో సరి సమానంగా ఈయన కూడా డిప్యూటీ సీఎంఏనండి, ఆ ఒక సగం పోస్టు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే ఇంకో సగం పోస్టు మా లోకేష్ దగ్గర ఉంది అని చెప్పుకోవాలని టీడీపీ క్యాడర్ కూడా కోరుకుంటూ ఉన్నారు. కానీ దీని సందిట్లో సడేమియాగా బీజేపీ ఏం చేయబోతోంది? అసలు మొన్న చిరంజీవిని సంక్రాంతి వేడుకలకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మరి నరేంద్ర మోడీ ఈ డ్రామా మొత్తానికి తెరదీశాడా అనే అనుమానాలు కూడా రావటం మొదలైతే కూటమి మధ్య చిచ్చు మొదలైంది. అది కారు చిచ్చుగా మారుతుందో, దావాణం లాగా దహించి వేస్తుందో కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్తో సరి సమానంగా లోకేష్ ఉండాలి అనే ఒక చిచ్చుని పవన్ కళ్యాణ్ టీడీపీలో రేపాడు. ఇది ఎంత దూరం పోతుందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.